శ్రీనివాస్ గారు వెంకటేశ్వర గారు 500 రూపాయలు కాల చేశారు. రమేష్ గారు 500 రూపాయలు, నరసింహ గారు 300 రూపాయలు, శ్రీనివాస్ రెడ్డి 1000 కాల చేశారు. గారు వెంకటేశ్వర నగర్ వాసు ప్రెసిడెంట్ కూడా ఇలా ఓబ్ నగర్ ప్రెసిడెంట్ రాంబాబు గారు, ఈ గుడి దగ్గర 28-29 సంవత్సరాలు అవుతుంది గుడి కట్టి. గుడి కట్టిన నుంచి కూడా ఈ కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా దినదిన అభివృద్ధిగా సంవత్సరం కన్నా బాగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ దగ్గర 4,000 మంది 5,000 మంది వచ్చి భోజనాలు చేస్తుంటారు. అన్నదాన కార్యక్రమం కూడా ఎంతో విజయవంతంగా నడుస్తుంది. తర్వాత కళ్యాణం కూడా చాలా బాగా జరుగుతుంది. కొన్ని క్షణాల్లో 10:30 కన్నా కళ్యాణ మహోత్సవం ప్రారంభం కాబోతుంది కనుక అప్పుడు జనాలు చాలా మంది వస్తారు. చూడండి, మీరే చూడండి, మీరు చూసి మాట్లాడండి. తర్వాత 1 గంటకి అన్నదాన కార్యక్రమం మొదలవుతుంది. సాయంత్రం ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంటుంది. చేస్తాను. అనుకుంటే 16 కట్టి హలో అండి, అందరికీ నమస్కారం అండి. హ్యాపీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ప్రతి సంవత్సరం మా బాబీ వాళ్ళు 4,000 మందికి అన్నదానం కార్యక్రమం చేస్తారండి. ఇది ఇలాగా 30 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారన్నమాట. 4-5 రకాల స్వీట్లు, ఒక 10 రకాల కూరలు, పచ్చళ్ళు, చట్నీలు, ఇంకా సాంబారు, పప్పు, అబ్బబ్బబ్బా చెప్పుకుంటేనే ఎన్నెన్నో చేస్తారండి. మార్నింగ్ 3 గంటలకు లేచి ఈ కార్యక్రమాలను మొదలు పెడతారండి. ఇంకా వంట చేయడానికి కావాల్సిన సరుకులు తెచ్చుకుని ఇంకా 4,000 అంతే మాటలండి. అందరికి కట్ చేసి రెడీగా పెట్టిన కూరగాయలు అందరూ హెల్ప్ చేసుకుని ఇంకా మొదలు పెట్టారండి. ఇంకేంటండి వంట స్టార్ట్ చేశారన్నమాట. ఇష్టమైన గుత్తి వంకాయ కూర కూడా ఉండారండి నాకు. అంటే యాక్చువల్గా అన్నదానంలో గుత్తి వంకాయ కూర అంటే చాలా బాగుంటుందండి. సాంబార్ అయితే అదురుసి ఇంకా చెప్పాలంటే దాంట్లో పాపడాలు, పచ్చళ్ళు, ఇంకా సాంబార్తో గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. మేము మరీ చూసుకుంటామట క్వాలిటీ ఎంత ఉంది ఏంటి. మరి 4,000 మందికి 30 సంవత్సరాల నుంచి ఇంత బాగా చేస్తున్నారండి. మార్నింగు మొదలు పెడతారు 3 గంటలకి. మనం 11-12 లోపు అయిపోద్దండి క్లియర్గా. ఇంకా 1 గంటకి భోజనాలు స్టార్ట్ అయిపోతాయి. ఇంకా సీతమ్మ వారి కళ్యాణం జరగగానే అన్నదానం కార్యక్రమం జరుగుద్దండి. మరి కంపల్సరీ మీరు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొండి. మరి చూడండి మరి ఒకసారి. ఓకేనండి, ఇంకెందుకు స్టార్ట్ చేద్దామా? అసలు కళ్యాణం అయితే ఎంత బాగా జరిగిందంటే
అబ్బా నాకు దగ్గరుండి నేను చాలా నేర్చుకున్నానండి. మా జనరేషన్కి చాలా చాలా బాగా నచ్చిందండి కళ్యాణం. ఒకసారి మనం చూసుకుందాం వెళ్ళి. Thank you.
सावधानतयो निवसतो देवान मनुष्योगान श्री दुनियाद भगवान सर्वात्मक हिरण्य श्री पांचरात्र भगवतः श्रीमदादिनारायणस्य గుళ్ళు గోపురాలు సందర్శించుకుంటా ఆ భగవంతుని ఆశీస్సులు జీవనాన్ని అందుకుంటా కష్టజీవుల సుఖమే మాకు ఏ కష్ట సుఖం వచ్చినా ఈయన చూస్తారా ఎట్టా ఏదైనా కానీ కష్ట సుఖం ఏదైనా చిన్నప్పటి నుంచా అండదండగా ఉంటుంది 35-40 తరాన్ని తాటిస్తులే బర్రెలు మేపుతుంటే ఆయన రాయి ఇక్కడ గొర్రెకాయ అమ్మ గజ్జిలో కొన్నాడు ఏం చేయాలి ఆనకు నాంగేది కరువు చూసింది కాలం ఏర్పాటుగా ఎక్కడ సంగతి ఇక్కడ ఏర్పాటు ఎట్లా అమ్మా ఇంకా కార్యక్రమం చాలా ఉందమ్మా. అందరూ ముట్టుకున్న తర్వాత కూర్చోండి. లేచి నిలబడకూడదు, లేచి నిలబడకూడదు. పూలు అక్కడ పెట్టండి.
కలుపు 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్. మగాలు చెప్పారు గుండె పంపిస్తా రేపు పంపిస్తా. గుడియాలి కదా ఎన్ఎస్పీ నగరంలో భోజనాలు ప్రతి ఒక్కరు కూడా తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా భోజనాలు చేసి ఆ స్వామివారికి ఒక మాత్రం కావాలని పేరు పేరు ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా భోజనాలు చేసి వెళ్ళాలి. గుడి వెనకాల భోజనాలండి. తనకి సీతారాముల కళ్యాణం అయిపోయాక చక్కగా భక్తులందరూ లైన్లో ఉండి ఒక పక్కన లేడీస్ లైను ఇంకొక పక్కన జెంట్స్ లైను అలా ఎంత దూరం ఉందో నాకే తెలియదు. అంత దూరం ఉంది లైను. అందరూ క్యూలో చక్కగా ఉన్నారండి. ఆ ప్రసాదం సేకరించి చక్కగా తిని మాకు ఆశీర్వాదం మా బావి వాళ్ళకి తర్వాత కమిటీ మెంబర్స్కి అందరికి ఇచ్చి ఆశీర్వాదించి వెళ్ళారండి. మరి మీరందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ప్లీజ్, లైక్ చేయండి. ఓకేనండి, మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనండి, చాలా బాగుంది కదా వీడియో. చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ. మరొకసారి హ్యాపీ శ్రీరామ్ నవమి అండి. బాయ్ అండి. ఇంకో విషయం చెప్దాం అనుకున్నానండి. అన్నదానం కార్యక్రమం అండి మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 వరకు జరుగుతూనే ఉంటుందండి. మధ్యలో ఏమైపోయినా మళ్ళీ వండుతామండి. మా కమిటీ మెంబర్స్ 30 సంవత్సరాల నుంచి అలాగే ఉండారండి, మా బాబీ వాళ్ళు అందరూ. ఓకేనండి, ఒకసారి మీరు కూడా ఈ ప్రసాదం స్వీకరించి ఎలా ఉందో చెప్పండి. టమాటా పచ్చడి, పాలకూర పప్పు, అబ్బా చాలా మంది ఉన్నారు, తినాలి. ఇంకా భక్తులు చాలా మంది ఉన్నారు.
అద్భుతంరా. ఎన్నో అనుకున్నా రాములు వారు భోజనం కదా, ఆ విషయం వేరుగా. థ్యాంక్ యూ అనండి. జై శ్రీరామ్ అని లాస్ట్ ఓకే.